యువర్ చెరియా. నిన్నటి ఎపిసోడ్ నేను చెప్పలేదు కాబట్టి లైక్ అలా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎపిసోడ్ నీట్గా ఉండాలి కదా నా రివ్యూ అనేది. మళ్ళీ ఎపిసోడ్ చెప్పలేదు అనుకో, వీళ్ళకి సపోర్ట్ చేసినా వాళ్ళకి సపోర్ట్ చేసినా యుద్ధాలు జరిగిపోతాయి, అందుకని అనమాట. దానికంటే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు సిఎన్ రివ్యూస్. ఫస్ట్ అయితే నిన్నటి ఎపిసోడ్లో మనం ప్రోమోలో చూసింది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, యాస్టీస్ మనకు తెలిసిందే. బట్ ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్ లైక్ నిన్న అంతా హోస్ట్గా నాగార్జున గారు కానీ అంత రైజు అవ్వలేదు. కంటెస్టెంట్ చాలా చాలా హ్యాపీగానే జరిగింది. శిరీష్ అన్నుది మనకి ప్రోమోలో ఇదిగా చూపించారు, అక్కడ ఏం లేదు. బట్ వాళ్ళే వరస్ట్ పర్ఫార్మెన్స్గా డిక్లేర్ అయితే మన వీళ్ళు చేయకపోయినా బిగ్ బాస్ చేశాడు. నేను కూడా చేశాను అనమాట. మీరు చూసినట్టయితే పోయి నా ప్రీవియస్ ఎపిసోడ్ చూడండి ప్లీజ్. ఎందుకంటే బిగ్ బాస్ని ఆలోచించినట్టే నేను ఆలోచిస్తున్నా, మీరే ఆలోచించట్లేదు అనమాట. ఆ వరెస్ట్ పర్ఫార్మర్ చిల్లీ తినమంటారు, ఇద్దరు లిటిల్ తింటారు. అలా జరిగి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క చాక్లెట్స్ నుంచి పిప్పర్మెంట్ దాకా, చాక్లెట్ కాదు కప్ కేక్, దాని ముందు పేస్ట్రీ నుంచి పిప్పర్మెంట్ దాకా వచ్చింది లైక్ లాలీపాప్. అలా వాళ్ళు చాలా 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 హ్యాపీగా ఉంది. ఎవరిని నాగార్జున సార్ అంత తిట్టలేదు. తిడతారని మనం ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి మేబీ తిట్టలేదేమో, అంతే. ఇంకొకటి ఏంటంటే వరెస్ట్ పర్ఫార్మర్ ఎవరంటే జెస్సీ లెగిచ్చి తనకి తానే తీసుకున్నాడు. తను నిజం చెప్పాలంటే మిస్టేక్ చేయలేదు కానీ తీసుకున్నాడు. మళ్ళీ నాకు తన గేమ్ నచ్చింది. మొన్న ఏమో మళ్ళీ జెస్సీని తిట్టాను, వరెస్ట్ కెప్టెన్సీ అయినందుకు హ్యాపీ. కానీ మళ్ళీ నాకు 2 days నుంచి తన గేమ్ నచ్చుతుంది. మరి ఎందుకో తెలీదు, చెప్తా కదా నేను కంటెస్టెంట్స్ ఇష్టపడిన బిగ్ బాస్లో ఎలా ఆడతారా, ఏ ఎపిసోడ్లో ఎలా ఉంటుందో కానీ ఇష్టపడతాను. అండ్ మనకి ఇంకొకటి అయితే ఫ్రైడే సీన్ చూసినప్పుడు అయితే షన్ను సిరి మాట్లాడుకుంటూ ఉంటారు. సిరి మళ్ళీ నాతో మాట్లాడట్లేదు, ఈ పంచాయతీ ఏంటి అని నాకు అని కాజల్ గారితో చెప్తూ ఉండిద్ది. అప్పుడు ఇంకా మళ్ళీ నాగార్జున సార్ చూస్తే మళ్ళీ తిడతారు సంథింగ్ అని తనకు తనే అనుకోని మళ్ళీ వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోవడానికి షన్ను దగ్గర కూర్చుంటారు. షన్ను అప్పుడు ఒక మాట అన్నాడు, లైక్ ఏంటంటే నన్ను యూజ్ చేసుకుంటారా సంథింగ్ అన్నారు. మరి ఎవరిని అన్నారో ఏంటో తెలియదు కానీ లైక్ సిరినే అన్నట్టు అనిపించింది. సిరి నీ ఫ్రెండ్ కదా అలా ఎలా అన్నావో ఏమో, అదైతే మనకి ఇంపార్టెంట్ అనమాట. లైక్ తర్వాత ఏం జరిగిద్దో తెలియాలంటే ఇలాంటివి స్టెప్ బై స్టెప్ చూస్తేనే కదా. సో రేపు నామినేషన్స్ అప్పుడు చూస్తాం. సిరి అప్పటికి అనింది మీరు వేరే సిరిని చూస్తారు నేను కానీ సేవ్ అయితే అని నిన్నే. అంతతో ఎండ్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే జెస్సీ వరెస్ట్ కెప్టెన్సీలో ఎవరి వరెస్ట్ అంటే ఎవరు లెగవలేదు కానీ శ్వేత గారు లేచి, నిజంగా శ్వేత గారు ఎందుకు లేచారో నాకు అర్థం కాలేదు. నువ్వు స్టాండ్ తీసుకుంటా అంటే నెక్స్ట్ వీక్ తీసుకొని చూపించాల్సింది, దాన్ని మిస్టేక్గా భావించి అంటే లైక్ నువ్వు ఏంటంటే అక్కడ స్పేస్ లేదనమాట, నీకు నువ్వే క్రియేట్ చేసుకొని చెప్పినట్టు అనిపించింది. బట్ వ్యాలిడ్ పాయింటే, అంత ఎందుకు మిస్టేక్ లేనప్పుడు అన్న ఇదిలో కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లోబో నిన్న నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇవ్వనట్టు అనిపించింది. లైక్ నేనైతే ఏం చేయలేదు ఇలా తను మాట్లాడేది అలాగే అనుకో, బట్ ఎక్కడో చిన్న అలా అయితే అనిపించింది. వీడియో కూడా చాలా తర్వాత ఎప్పుడో చూపించారు, అప్పుడే చూపించాల్సింది. దట్స్ ఇట్ గైస్. నిన్న ఎపిసోడ్ అయితే మనకి మెయిన్ అయితే అవే, అందుకంటే మనం దానికి రివ్యూ ఇచ్చేంత లేదు. ఎందుకంటే అంత హైప్గా లేదు. మన సాటర్డే ఎపిసోడ్ అంటే హైప్గా ఉండేది, సండే ఎపిసోడ్ అంటే ఎంజాయ్గా ఉండేది కదా. బట్ ఈసారి ఏంటంటే సాటర్డే సండే 2 ఈక్వల్గా ఉన్నాయి, అంతా ఎంజాయ్గానే ఉన్నాయి. నిన్న సేఫ్ అయిన వాళ్ళు అయితే కాజిల్, సన్నీ అండ్ సంథింగ్ యానివర్సరీ సేఫ్ అయిన వాళ్ళు అందరూ అయ్యారు. మనం అనుకున్నట్టే ఈరోజు ఎలిమినేషన్స్ కూడా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. అది కొంచెం బాధగా ఉంది, ఎందుకో నాకు తెలీదు. మరి ఇన్ని రోజులు నేను కనెక్ట్ అవ్వలేదు. మేబీ ఆ ఏవి చూసో లేకపోతే అక్కడ హౌస్ మేట్స్ అందరూ బాధపడుతున్నారో ఏమో, కానీ నాకు కొంచెం బాధేసింది. ఎందుకంటే మనల్ని నటరాజ్ మాస్టర్ పోయిన వీక్ కొంచెం సైకోలా బిహేవ్ చేశారు, కానీ ఈ వీక్ అంతా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేశాడు. గేమ్కి 100% ఇచ్చారు. అందరు తిన్న తర్వాత తింటాడు, అందరి ఆకలి చూస్తాడు. సో ఇవన్నీ చూసేసరికి ఏమో నాకు కూడా కొంచెం లిటిల్ బాధేసింది. మరి ఏమో. అండ్ ఓకే, ఈరోజు అయితే 25 years సెలబ్రేషన్ ఇన్నే పెళ్ళాడతా అని ఒక్కొక్కరు ఒక్కో సాంగ్ వేస్తారు. నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు. సర్ప్రైజ్ అంటారు, సర్ప్రైజ్ అయితే బిగ్ బాస్ చెప్పకుండా మీకు ఎలా తెలుసు? బిగ్ బాస్ చెప్తేనే కదా మరి సాంగ్ ఎలా అప్పటికప్పుడు వస్తుంది. ఇవన్నీ ఏంటి? మీ దగ్గర ఉన్న బ్లూటూత్లు ఉన్నాయా? ఇవన్నీ మీరు మాకు చెప్పాలి. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లాగా ఉండాలి. ఎలా ఉందంటే అది ఆ మూవీ అదే సూర్య మూవీ నేమ్ గుర్తురావట్లేదు, సారీ గుర్తొచ్చినప్పుడు చెప్తాను. అండ్ ఈరోజు మనకి ఇంకొక 2 points ఉన్నాయి. ఏంటంటే సన్నీప్రియ గారు కలిసి డాన్స్ వేశారు. అండ్ గేమ్లో కూడా సన్నీప్రియ గారు గేమ్ ఆడారు. అంటే వాళ్ళిద్దరు మళ్ళీ అంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోయి సార్ట్అవుట్ అయిపోయి కూర్చొని మాట్లాడుకున్నట్టున్నారు. మనకు అది చూపించలేదు.
ఒకసారిగా నైస్ కాంబో అయితే కనిపించింది. లైక్ ర్యాంప్ అన్నీ వచ్చినట్టు ఉన్నాయి, బాగా మాట్లాడుకోవటం కానీ ఆ ర్యాప్ అయితే మనకు నీట్గా కనిపిస్తుంది. లైక్ సి నామినేషన్స్ అప్పుడే దాకా మనకు తెలీదు, అప్పటిదాకా విల్ వెయిట్. అండ్ ఇంకా అండ్ ఇంకోటి ఏంటంటే నాగార్జున ఏంటో సన్నీ మీదే పడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రతి దానికి సన్నీని ఇలా అనడం దానికి ఉపయోగపడతాడు, దానికి ఇలా అంటే అన్న అని పిలవద్దు బ్రో అని పిలువు, ఇలాంటి పాయింట్స్ అన్నీ ఏంటంటే సన్నీ లైక్ కావాలనే చెప్పిస్తున్నారు. ఎందుకంటే జనాలు రియాక్ట్ అయ్యి మా నాగార్జున సార్ ఏంటి సన్నీ మీద పడితే ఇవన్నీ కావాలని వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారేమో, మనకేం పని లేదు కదా మనం వెళ్ళి వాళ్ళ మీద పడతామనో, నాకు అలాగే అనిపించింది. సరే శ్రీరామ్ అయితే ఏ టీము అండ్ హమీద అయితే బి టీము, వాళ్ళంతా గేమ్ బాగా ఆడారు. డాన్సెస్ అయితే ఏమి లైక్ మూవీ నేమ్ చెప్పి డ్రాయింగ్ అలా అలా చేశారు, వాటందరి గురించి మనకి ఎందుకు ఇప్పుడు. కానీ నాకైతే డాన్స్ నచ్చింది, విశ్వ అండ్ పింకీ హెలేరియస్ డాన్స్ అనమాట. అక్కడ మళ్ళీ నాగార్జున గారు మానస్ రియాక్షన్స్ మనకు చూపించిపోయిన మానస్ రియాక్షన్స్ అని ఇవన్నీ ఏంటంటే ఇలా ఉండండి అని స్క్రిప్ట్తో పాటు మన నాగార్జున సార్ కూడా చెప్తున్నారు, ఇలా చెయ్యాలని వాళ్ళు అనుకోవాలని. మానస్ కింద పడటం, అందరు రావటం, అందరు సింపతి చూపించడం, బాబోయ్ వాడు మాత్రం ఇష్టంగా బాగానే ఉన్నాడు, అది మా మానస్. అందుకే గేమర్ అంటాను నేను ఎప్పుడైనా మానస్ని. అండ్ గేమ్లో కూడా ప్రియాన్స్ అని చెప్పాను ఆల్రెడీ పాయింట్. సిరీ సేఫ్ అయింది. ఇంకా నెక్స్ట్ అంటే నాకు కొంచెం ఎక్కువ అనిపించిన వాటివే చెప్తున్నాను. సిరీ సేఫ్ అయినప్పుడు కానీ లోబో సేఫ్ అయినప్పుడు లోబో సేఫ్ అయినప్పుడు ఎమోషనల్గా బాధపడతాడు. లైక్ నేను నటరాజ్ మాస్టర్ వెళ్ళిపోయింది కొంచెం తీసుకోలేక, తను సేఫ్ అయిన దానికంటే నటరాజ్ మాస్టర్ వెళ్తున్నందుకే బాధపడతాడు. అండ్ ఇంకోటి కూడా అంటాడు, దోశ నాకు ఎవరు పోసిస్తారు, ఆనియన్స్ ఎవరు కట్ చేస్తారు. ఇట్స్ లైక్ రియల్లీ నాకు కూడా హార్ట్ టచింగ్గానే అనిపించింది. కొన్ని ఉంటాయి కదా, మనకి వీక్ పెరిగేది వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకి తెలియకుండా మనం కూడా కరెక్ట్ అవుతాం వాళ్ళకి. సో ఆ ఏవి చూడటం అయితే నాకు కొంచెం ఇది అనిపించింది, మరి మీకేమనిపించిందో నాకు తెలీదు. అండ్ హార్ట్ అటాక్ అంటే అసలు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళ గేమ్స్ ఎలా చేస్తారో దానికి హార్ట్స్. నిన్న పిజ్జా అయితే మీ సేఫ్ అన్సేఫ్ చెప్పడానికి, ఈరోజు ఆ హార్ట్ అటాక్ ఇలా అనేది అయితే నిజంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేసి కన్ఫామ్గా. నేను మనలాంటి గుండెలు ధైర్యం కాబట్టి ఉన్నాయి, కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి అది చూస్తేనే వస్తుంది. బాబోయ్ షివరింగ్ వచ్చిందా మనకు తెలుసు అనుకో నటరాజ్ మాస్టర్ అని ముందే. బట్ ఏంటంటే లైక్ మన హార్ట్ కూడా అనిపిస్తుంది. ఫస్ట్ నాకు సీజన్ 2 సీజన్ 3లో ఉన్నప్పుడు సేమ్ ఇలాగే ఉన్నప్పుడు నిజంగానే నాకు అనిపిస్తుంది అనమాట, లైక్ ఎవరు ఏంటి అని. మరి ఈసారి కూడా ఎంతూజియాజం ఉంటే బాగుండే, ముందే మనకి ఏమీ తెలియకుండా మనకి అప్పటికప్పుడు చూసేదైతే బాగుండేది కదా, కానీ ఈసారి అట్లా ఏం లేవు. ఈ సేవ్ చేసేటప్పుడు ఐడియాస్ అనమాట, ప్రతి ఐడియా తోపబ్బా, దానికి మాత్రం బిగ్ బాస్ నేను మెచ్చుకుంటున్నాను. ఐడియాస్ నాకు రావు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. అండ్ ఆనీ మాస్టర్ అయితే అంటే అండ్ సిరీస్ చెప్పాను కదా, సిరీస్ సేఫ్ అయినప్పుడు ఒక్క ఎంతూజియాజం ఫుల్ వచ్చింది. మేబీ సిరీ అన్సేఫ్ అయితే అనుకుందో ఏమో, కానీ లైక్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ షన్ను జెస్సీ వచ్చారు, బ్యా అని అరవటాలు కాసేపు ఓకే. అండ్ యానీ మాస్టరు, ప్రియాంక వీళ్ళందరూ ఏంటంటే కిచెన్లో ఉన్న వాళ్ళు బాగా ఏడ్చారు. లైక్ వాళ్ళు కిచెన్లో ఉంటారు కదా, వాళ్ళకు ఉండింది కదా. అండ్ యానీ మాస్టర్కి తెలియకుండా అయితే తెలిసి సపోర్ట్ చేశారని, ప్రియాంకకి చాలా కనెక్షన్ ఉంది వీళ్ళందరికీ. సో ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ ఏడ్చారు. లోబో అయితే ఈరోజు ఏడవటం అంటే 4th ఎలిమినేట్ వచ్చేసరికి ఇంకా కాంబో పెరుగు ఏమో, కానీ అందరూ ఏడ్చేసారు చాలా వరకు. మనం ఏడవము అనుకున్న వాళ్ళు కూడా ఏడ్చేశారు. ఏవి చూసినప్పుడు నేనే కొంచెం ఫీల్ అయ్యాను, మరి అలాంటి వాళ్ళకేముంది కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతమంది ఫీల్ అవుతారు, ఇంతమంది ఏడుస్తారు నటరాజ్ మాస్టర్ వెళ్తారు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈరోజు ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ ఇంకా వెళ్ళిపోయింది. అందరూ అలా ఏడవటం సడన్గా నాకు కొంచెం ఎమోషనల్ కూడా అనిపించింది అనమాట. ఇంకా మనకి తెలిసిందే కదా, నటరాజ్ మాస్టర్కి ఇవన్నీ ఇచ్చారు, యానిమల్స్ నేమ్స్ అన్నీ ఇచ్చారు. అండ్ మనం తెలిసినయే ఎవరికి వాళ్ళు అంత నేనైతే కొంచెం ఇది ఇచ్చి పడేసి వెళ్ళిపోతాడులే, ఒక్కొక్కరిని తిట్టి ఇలా ఎక్స్పెక్ట్ చేశాను. అందుకేనేమో మరి ఆయన బాధలో ఉండి ఏమనలేదు, లేదా ఇంకెట్లా వెళ్తున్నా కదా వెళ్తాను, నాకు ఎందుకు ఈ సోద అనుకుని ఏమనలేదు. వాట్ ఎవర్ అంటే బాగుండేది. ఎందుకంటే ఆ స్టేజ్లో మనం మాట్లాడి మనకి ఏమన్నా ఎమోషన్స్ మనం హర్ట్ అయినవి ఏమన్నా చెప్పుకోవాలంటే ఆ స్టేజే మనకుంది, తర్వాత మనం ఎక్కడే చెప్పుకోలేము. సో అక్కడే చెప్పుకుంటే బాగుండేది. లైక్ ఆయన ఎందుకు చెప్పలేదు, లైక్ మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఉన్నప్పుడే హౌస్లోనే ఉన్నప్పుడే ఆయన ఏమన్నా అంటే అంతే. అలాంటిది ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవచ్చు, అలాంటిది ఆయన తీసుకోలేదు. స్నేక్ అయితే సిరీన్ అన్నారు, తన జోలికి వస్తే తను ఊరుకోదు, తన దాకా రాకపోతే కామ్గా ఉండిద్దని. ర్యాట్ ఏమో లోబోన్ అన్నాడు, లైక్ ఇల్లంతా లైక్ అలా. ఊసర్వల్లి విశ్వ అన్నాడు, మారుస్తూ ఉంటావు సింపతి లాగా తెచ్చుకుంటావని ఇండైరెక్ట్గా అనేసాడు. డైరెక్ట్గానే అన్నాడు, సారీ ఇండైరెక్ట్ ఏమిటి.
క్రొకోడైల్ శ్రీరామ్ అన్నాడు, మంచిగానే అన్నాడు. అంటే అప్పుడు శ్రీరామ్ మళ్ళీ అడుగుతాడు, ఏంటి నువ్వు నన్ను మంచిగా అన్నావు, చెడగలేవు చేయొద్దు మరి. అంటే ప్యారెట్ ప్రియాంక అన్నాడు, యాస్టీస్ గాడిదనేమో మానేసి అన్నాడు, అంటే బాగా పనిచేస్తాడు వీళ్ళు. ఫైనల్లీ గుంటనక్క రవిని అన్నారు, మనకు తెలిసిందే. అండ్ రవికి తెలిసిందే, ఇంట్లో వాళ్ళకి తెలిసిందే ఎందుకు ఇంత హస్బెండ్స్. ఇంకా మిగతా వాళ్ళకి మన యానిమల్స్ లేవు కాబట్టి తననే యానిమల్స్కి మిగతా వాళ్ళకి ఏమి క్రెడిట్ ఇవ్వలేదు. అదే చెప్తుంది, అంటే ఏమైనా తిడితే కదా ఇంకా మిగతా వాళ్ళ గురించి కూడా అని పెట్టేది. సో ఏం తిట్టలేదు. అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి హమీద షర్ట్ అడిగిద్ది, మీ షర్ట్ నాకు ఇవ్వండి అంటే. ఈ లోపల ప్రియా గారు ఏమంటారంటే శ్రీరామ్ గారి షర్ట్నే మేనేజ్ చేస్తే మీ షర్ట్ ఏముంటుంది. ఏమో మరి నాకు వీళ్ళిద్దరిది అయితే చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే లైక్ రొమాన్స్ లాగా అనిపించలే. ఇంకా ఓకే కానీ ఎక్కడో గేమ్ అయితే చెడిపోయిద్దేమో శ్రీరామ్ది అనిపిస్తుంది. లెట్స్ సీ, విల్ వెయిట్. అండ్ నామినేషన్స్ రేపు జరిగేది కూడా మనకి ప్రోమో ఆల్రెడీ చూపించారు. ఇక్కడ ఏంటంటే మనకి రేపు అబ్బో టీఆర్పీ వచ్చి అంత నామినేషన్స్ లేవు. ఎందుకంటే సీక్రెట్ రూమ్లో నామినేట్ చేయడం అంటే ఆ రోజు జస్ట్ లైక్ నామినేషన్స్ చేసి వదిలేయటమే. రేపు మనకు అంత హైప్ ఇచ్చేది ఉండదు. మరి టాస్క్ ఏమన్నా డిఫికల్ట్ టాస్క్ ఇచ్చి మనకి గొడవలు అవన్నీ చూపిస్తారేమో. గొడవలు ఉంటేనే కదా మనకి ఎంతూజియాజం వచ్చి ఎవరేంటో తెలిసేది. సో అందుకని నేను అలా చెప్తున్నాను అనమాట. మేబీ రేపు మనకు అంత కంటెంట్ ఉండకపోవచ్చు. బట్ వీ హ్యాడ్ వ్యాలిడ్ పాయింట్స్ టు టాక్, లైక్ హూ ఈస్ బిహైండ్, హూ ఈస్ పిచ్చింగ్, ఎవరు ఏంటి, ఇవన్నీ మనకు ఉంటాయి. రేపే కదా తెలిసేది. సీక్రెట్ కాబట్టి ఉన్నాయి, మొహం మీద చేయనివన్నీ ఇప్పుడు చేయొచ్చేమో చాలా ఈజీగా. బాగుంది. అండ్ సన్నీ అయితే షణ్ముఖం చేశారు. మనకి ప్రోమోలో చూపించినట్టయితే సన్నీ షణ్ముఖ్ చేశారు. షణ్ముఖ్ ఏమో విశ్వాక్ చేశాడు. విశ్వ ప్లేయర్ లైక్ లూజ్ అవుతున్నాడు సంథింగ్ అని చెప్పేసి. అండ్ లోబో ప్రియా గారు చేశారు, యాస్టీస్ మనకు తెలిసిందే. అండ్ వీళ్ళే చూపించారు, ఇంక ఇద్దరు చూపించారు నాకు గుర్తులేదు. వాట్ ఎవర్ రేపటికైతే మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ వెయిట్ ఫర్ మై కంటెంట్. నేను కంటెంట్ ఇస్తా అంటున్నాను, ఇవ్వట్లేదు. బికాస్ ఆఫ్ యూ డిడ్ నాట్ గివ్ మీ సపోర్ట్. మీరు సపోర్ట్ అనేది చాలా చాలా తక్కువ చేసేస్తున్నారు. అండ్ పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో నాకు తెలియదు. బట్ ఐ డోంట్ రియాక్ట్. అండ్ మెసేజెస్ కూడా ఏంటి కొంతమంది అయితే లైక్ మీరేంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తున్నారా, వాళ్ళకి అది ఇస్తున్నారని వెళ్ళిపోయి చూసుకోండి అండి. నా ప్రీవియస్ ఎపిసోడ్స్ నాకు అంత సీన్ కూడా లేదు. ఇంకా చెప్పాలంటే క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తున్నా. నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకుంటా. చూడాలనుకున్నా చూడండి, చూడకూడదు అనుకున్నా చూడొద్దు, అంతే. దాని బదులు మీరు ఇంకా డిస్లైక్ కొడుతున్నారు కదా ఇంకెందుకు. బట్ చూసే వాళ్ళు మాత్రం ఎండ్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.